ప్రైజ్ ది లార్డ్. అందరూ కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా మీకే స్తోత్రం, రాజాది రాజా మీకే స్తోత్రం, దేవాది దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, గడిచిన రాత్రంతా మీరు కొనుకకుండా నిద్రపోకుండా కనురెప్ప పాటైనా కనుమూయకుండా అంత భద్రంగా మమ్మల్ని కాపాడడానికి మేమే పాటి వారం నా ప్రభ. ఈ నూతన దినంలో మేము సజీవులుగా ఉన్నామంటే అది కేవలం మీ కృప, మీ జాలి, మీ దయ, మీ కరుణ, మీ వాత్సల్యత నూతనంగా మా మీద పుట్టబట్టే నా ప్రభ. మేమెంత, మా భక్తి ఎంత నా ప్రభ. మాకన్నా గొప్ప గొప్ప వారు, మాకన్నా ధనవంతులు, మాకన్నా జ్ఞానం కలిగిన వాళ్ళు, మాకన్నా మీ ఎడల భయభక్తులు కలిగిన వాళ్ళు, ఆరోగ్యవంతులు, ఐశ్వర్యవంతులు కూడా ఈ నూతన దినంలో సజీవులుగా లేరు అని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం. వారికంటే మేము గొప్పవారం కాదుగా తండ్రి. అయినా సరే మా మీద జాలిపడి కనకరపడి ఈ నూతన దినంలో మమ్మల్ని సజీవులుగా ఉంచిన దేవా మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. ఆకాశ సింహాసనం మీద ఆసీనులై ఉన్న మీరెక్కడ, మీ పాదపీఠం భూమి మీద ఉన్న మేమెక్కడ నా తండ్రి. మీ దృష్టిలో మేము ఉండడానికి మా భక్తి ఎంత నా ప్రభా. మీకే స్తోత్రం నా తండ్రి. ఎవరెవరైతే ప్రార్థనలు ఏకీభవించారో, ఏ సమస్యలతో మీ పాదాల దగ్గర కన్నీరు కారుస్తున్నారు, ఒక్కసారి బిడ్డలు దర్శించండి నా తండ్రి. ఎంతో మంది ఈ సమయానికి లేచి వారి సమస్యలు మీ పాదాల దగ్గర పెట్టాలని ఆశ అయితే కలిగి ఉన్నారు, కానీ మెలకువ రావట్లేదు నా ప్రభు, బాధపడుతున్నారు. అయినా సరే మా మీద కనికరపడి మమ్మల్ని తట్టి లేపి నా ప్రభు ప్రార్థనలో కూర్చోబెట్టిందేవా మీకే స్తోత్రం నా తండ్రి. ఈ నూతన దినంలో నా ప్రభు నూతన విశ్వాసాన్ని మాలో కలిగించండి నా తండ్రి. నూతన నమ్మకాన్ని నా ప్రభు, మీ ఎడల నూతనంగా భయం, భక్తి కలిగించమని నా ప్రభు. మీ ఎడల నమ్మకంగా ఎలా జీవించాలో మాకు నేర్పించండి నా తండ్రి. నూతన ఆశీర్వాదాలతో మా కుటుంబాలు నింపండి నా ప్రభ. మీ ఎడల భయము, భక్తి కలిగి నా తండ్రి మీకు లోబడి జీవించేలా, తగ్గింపు, దీన మనసు కలిగి జీవించేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. మీకున్న ఓర్పు, మీ సహనం, మీ జాలి గల మనసు నా తండ్రి. ఎదుటి వారిని మీ ఎడల మిమ్మల్ని హింసించే వారి కోసం కూడా మీరు ప్రేమించిన తండ్రి, క్షమించి వారి తరపున మీరు క్షమాపణ అడిగారు. అటువంటి హృదయాలను మాకు ఇవ్వండి నా ప్రభ. మాకున్న కఠినమైపోతున్న హృదయాలు కరిగింప చేసిన ప్రభ, సున్నితమైన మనసులుగా, మెత్తటి మనసులుగా నా తండ్రి మాకు మార్చమని అడుగుచున్నాం. దీర్ఘశాంతముతో మా కుటుంబాలు నింపండి నా ప్రభ. కుటుంబాల్లో ఉన్న కోపాలు, ద్వేషాలు, మనస్పర్ధలు తీసివేసి నా తండ్రి, అసహనాన్ని తీసివేసి ఓర్పు, సహనం నా ప్రభ, దీర్ఘశాంతముతో జీవించాల మీ శాంతితో మా కుటుంబాలు నింపమని అడుగుచున్నాం నా తండ్రి. మానసికంగా ఎవరైతే నా తండ్రి బిడ్డల వారి మనసంతా సమస్యల మీద పెడుతున్నారు, అందుకే మానసికంగా బిడ్డలు ఇబ్బంది పడుతున్నారు. ఆ గ్రహింపు బిడ్డలకి ఇచ్చిన ప్రభ, సమస్య మీకు అప్పగించి బిడ్డలు ప్రశాంతంగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. అలాగే నా ప్రభ, ఈ రోజు నా తండ్రి మా ముందు మీరుంటేనే మేము క్షేమంగా వెళ్ళగలం, క్షేమంగా మా పనులు చేసుకోగలం, క్షేమంగా మరలా మా గృహాలకు చేరుకోగలం నా తండ్రి. ఇశ్రాయేలీయులైన మీ ప్రజల ముందు మీరున్నారు కాబట్టి పగలు మేఘస్తంభమై ఉండి ఎంత ఎండలో నా ప్రభ, అంత భయంకరమైన ఎండ బిడ్డలకు తగలకుండా చల్లటి మీ నీడలో బిడ్డలు నడిపించారు నా తండ్రి. చిన్న రాయి కూడా బిడ్డలకు తగలకుండా నా ప్రభ, బిడ్డల చెప్పులు తెగిపోకుండా, వస్త్రాలు పాతగిలకుండా నా తండ్రి అంత జాగ్రత్తగా నడిపించిందేవా మీకే స్తోత్రం. రాత్రి అగ్నిస్తంభమై నా ప్రభ, బిడ్డలు క్షేమంగా చీకట్లో బిడ్డలకి ఎటువంటి ప్రమాదాలు రాకుండా నా ప్రభ, ఎటువంటి ఎదురు దెబ్బలు కూడా బిడ్డలకు తగలకుండా నా తండ్రి బిడ్డలు క్షేమంగా నడిపించిందేమో మీకే స్తోత్రం. మీ బిడ్డలతో పోల్చుకునే అర్హత మాకైతే లేదు నా తండ్రి, కానీ మీరు మా ముందు లేకపోతే నా ప్రభా మేము క్షేమంగా మా పనులకి వెళ్ళలేము, క్షేమంగా మేము రాలేము నా తండ్రి. మీ చిత్తం అయితే మా ముందు మీరుండి నా ప్రభా, మేము ఏం మాట్లాడాలి, ఎలా ప్రవర్తించాలి, ఎలా జీవించాలి, ఎలా ఆలోచించాలి, మీరే మా ముందుండి నా ప్రభా మాకు నేర్పించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా, ఎవరెవరైతే స్కూల్స్కి, కాలేజెస్కి చదువుకోవడానికి వెళ్తున్నారో బిడ్డలకు మీరే తోడుగా ఉండండి నా తండ్రి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో, ఎవరైతే రాస్తున్నారో, రాసే ఉద్యోగాల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో, ఒక్కసారి బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకున్నా తండ్రి. వాళ్ళ సొంత జ్ఞానం మీద బిడ్డలు ఆధారపడనివ్వద్దు. ఈలోక జ్ఞానాన్ని బిడ్డలకు తీసివేసిన ప్రభ, మీ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. సొలొమోన్ రాజు గారికి మీరిచ్చిన జ్ఞానమే కాబట్టి ప్రపంచంలోనే జ్ఞానం గల రాజు అంటే అది మీరిచ్చిన జ్ఞానమే నా తండ్రి. అంత గొప్ప ఘనత వచ్చిందంటే అది మీ జ్ఞానమే నా తండ్రి.
మీ చిత్తమైతే నా ప్రభా సొలొమోన్ రాజు గారికి ఇచ్చిన జ్ఞానంలో కొంత జ్ఞానమైన బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. ప్రతి విషయంలో కూడా బిడ్డలు ముందుండాలంటే నా ప్రభా, ప్రతి విషయంలో కూడా నా తండ్రి బిడ్డలు తలలుగా ఉండాలంటే మీ జ్ఞానంతో బిడ్డలు నా ప్రభా నింపితేనే నా తండ్రి. ఎంతమంది కాంపిటీషన్కి వచ్చినా మీరిచ్చిన జ్ఞానమే నా ప్రభా బిడ్డలు, ఆ జ్ఞానంతోనే బిడ్డలు ఉద్యోగాలు పొందుకుంటారు నా తండ్రి. చిన్న బిడ్డల దగ్గర నుంచి నా ప్రభా మరి ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో ప్రతి ఒక్కరికి ఈలో ఒక జ్ఞానాన్ని తీసివేసి మీ జ్ఞానాన్ని సొలొమోన్ రాజు గారికి ఇచ్చిన జ్ఞానంలో కొంత జ్ఞానమైన బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. చిన్నప్పటి నుంచే మీ మీద ఎలా ఆధారపడాలి, మీ మీద ఎలా ఆనుకోవాలో నా తండ్రి బిడ్డలకు నేర్పించండి. ఆ జ్ఞానం మీరిస్తే చాలు నా తండ్రి, బిడ్డలు గ్రహిస్తారు నా ప్రభా. అలాగే ఎవరైతే హాస్టల్లో ఉండి చదువుకుంటున్నారో నా తండ్రి బిడ్డలకు నా ప్రభా మరి మీ కాపుదల, మీ రక్షణ కంచె బిడ్డల చుట్టూ ఉంచండి నా తండ్రి. ఎటువంటి అనారోగ్య సమస్యలు బిడ్డలకు రాకుండా నా ప్రభా బిడ్డలందరితో వారి తోటి పిల్లలు కూడా నా తండ్రి బిడ్డలతో సమాధానంగా ప్రేమగా ఉండేలా మీ కృప అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా సమస్యలు వచ్చినప్పుడు సమస్యల గురించి మేము ఆలోచించకుండా ఆ సమస్య ఎందుకు వచ్చిందో గ్రహించుకొని పశ్చాత్తాపపడే హృదయాలను మాకు అనుగ్రహించండి నా తండ్రి. మీ వాక్య ప్రకారం ఎలా జీవించాలో మాకు నేర్పించండి నా ప్రభా. యవనస్తులు నా తండ్రి లోకంలో పడిపోతున్నారు, లోకంలోకి జారిపోతున్నారు, లోక ఫ్యాషన్ నా ప్రభా బిడ్డలు జీవిస్తున్నారు నా తండ్రి. లోకాన్ని వెంబడిస్తున్నారు నా ప్రభు. మీరు మిమ్మల్ని వెంబడించమంటే మేము లోకాన్ని వెంబడిస్తున్నాం, అది తప్పు కాదులే అని సమర్థించుకుంటున్నాం నా తండ్రి. అటువంటి హృదయాలను మాకు తీసివేసి నా ప్రభు లోకాన్ని అసహించుకొని మీరు చూస్తున్నారనే భయముతో ప్రవర్తించేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. అలాగే నా ప్రభు 16 సంవత్సరాల నుంచి ఏ సిస్టర్ అయితే భర్త మారు మనసు కొరకు నా ప్రభు వారికి నా అప్పులు తీరాలని ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో ఇంకా సమాధానం రాలేదమ్మా, ఇంకా ప్రార్థనకి జవాబు రాలేదు, నా భర్తకు మారు మనసు రాలేదని బిడ్డ ఒక్కసారి ఆ సిస్టర్ని జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. ఒకవేళ నా ప్రభా ఇంకా ఏదైనా విషయంలో ఆ తల్లి జారిపోతుందేమో ఆ గ్రహింపు నా తండ్రి మీరు అనుగ్రహించండి నా ప్రభా. ప్రతి ఒక్కరి మనసు నా తండ్రి మీ ఆధీనంలో ఉంచుకోమని అడుగుచున్నాం నా తండ్రి. మరి లోకంలో బ్రతుకుతున్న ప్రతి ఒక్కరిని మీరే నా ప్రభ గద్దించండి, మీ వైపు తిప్పమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ మరి ప్రతి ఒక్కరి కుటుంబాలను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. కుటుంబాలు ఆశీర్వదించబడాలంటే మొదట మీకిష్టలుగా ఎలా జీవించాలో మాకు నేర్పించండి నా తండ్రి. మా కుటుంబాలు మీ ఆశీర్వాదం లేకపోతే నా ప్రభ మేము ఎంత కష్టపడి పని చేసినా రేయి బగలు నిద్రాహారాలు మారుకొని కష్టపడ్డా ఉద్యోగాలు చేసినా సరే నా తండ్రి ఆరోగ్యం పాడవడం తప్ప మాకు ఇంకా నా తండ్రి మా అవసరతలు పూర్తిగా తీరవు నా ప్రభా. కానీ మీ ఆశీర్వాదం మా కుటుంబాల్లో ఉంటే మేము తక్కువ సంపాదించిన సమృద్ధిగా సమకూరతాయి నా తండ్రి. అంత గొప్ప శక్తి మీ ఆశీర్వాదంలో ఉంది నా తండ్రి. ప్రపంచమంతా కరువు వచ్చింది, కానీ మీ ఆశీర్వాదం ఉన్న ఈజిప్టులో సమృద్ధిగా ఆహారం ఉంది నా ప్రభ. అంత సమృద్ధిని కలిగి ఉంటాం నా తండ్రి. మీ ఆశీర్వాదం మా కుటుంబాలకు రావాలంటే మొదట మేము ఎలా జీవించాలో మాకు నేర్పించండి నా తండ్రి. అలాగే నా ప్రభ ప్రతి ఒక్కరు నా తండ్రి ఆత్మీయతలు ఎదగాలి నా ప్రభ. మీకు దగ్గర అవ్వాలి, ఆత్మీయంగా మీకు దగ్గర అవ్వాలి, ఆత్మీయంగా మీకు లోపడాలి, ఆత్మీయంగా మీ ఎడల భయం భక్తి కలిగి జీవించాలి. ప్రతి విషయంలో మీరు చూస్తున్నారనే భయాన్ని కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి. ఇంకా ఎవరైతే నా ప్రభ రక్షణ పొంది మారు మనసు పొంది నా ప్రభ మీ రక్తంలో కడుగబడి కూడా నా తండ్రి మరలా లోకంలోకి జారిపోతున్నారు నా తండ్రి. 99 గొర్రెలు ఉన్నాయి క్షేమంగా, కానీ ఒక గొర్రె తప్పిపోతే ఆ తప్పిపోయిన గొర్రె కోసం మీరు వచ్చారని చెప్పారు నా ప్రభ. వెళ్ళి వెతిక తీసుకొచ్చి మందలో కలిపారు నా తండ్రి. నశించిన దానిని వెతిక రక్షించడానికి మీరు వచ్చారు నా ప్రభ. నశించిపోతున్న ఆత్మలో ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నా తండ్రి. ఎవ్వరూ కూడా నా తండ్రి మీరు అక్కడ సమయంలో ఎవ్వరు విడిచిపెట్టకూడదు నా ప్రభ. ప్రతి ఒక్కరు మీతోనే ఉండేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. దారి తప్పిపోతున్న బిడ్డల్ని సరైన దారిలో నడిపించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ మరి ఎవరైతే సిస్టర్ వాళ్ళ భర్తకు మంచి ఆరోగ్యం కోసం ప్రార్థించమని అడిగిందో నా ప్రభ ఒక్కసారి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. అనారోగ్యంతో నా ప్రభ మరి అది ఎలాంటి రోగమైనా సరే నా ప్రభ నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అని చెప్పిన దేవా ఎంతో మందిని మీరు స్వస్థపరిచారు నా తండ్రి. 38 సంవత్సరాల నుంచి నడవలేని పరిస్థితిలో ఉన్నాడు,
ఒక్క మాట పలికిన ప్రభా స్వస్థత ఇచ్చి నడిపించిన దేవా మీకే స్తోత్రం. మరణించిన లాజర్ని 3 రోజుల తర్వాత బ్రతికించారు. అంత శక్తి ఎవరికి ఉండిద్దయ్యా? మీ బాహుబలం తక్కువైంది కానే కాదు నా తండ్రి. ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచిన ప్రభా, బిడ్డలు ఒకవేళ దారి తప్పిపోతే వారి పాపాలు, వారు చేసిన తప్పులు దయతో క్షమించిన తండ్రి యేసు నామములో సంపూర్ణ స్వస్థత బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా, మరి బిడ్డలు నా ప్రభా లోన్ పెట్టుకున్నామమ్మా, ఇంకా రాలేదు లోన్ శాంక్షన్ అవ్వాలని, త్వరగా లోన్ రావాలని ప్రార్థించమని అడిగారు నా తండ్రి. ఆర్థికంగా ఎవ్వరూ ఇబ్బంది పడకుండా వారు ఏ ప్రయత్నాలు అయితే చేస్తున్నారు అది మీ చిత్తంలోనే ఆ ప్రయత్నాలు చేసేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. మనుషుల మీద బిడ్డలు ఆధారపడని వద్దు నా తండ్రి. మీరే ఆలోచన ఇచ్చి ఆలోచన చొప్పున బిడ్డలు నడిపించమని అడుగుచున్నాం నా తండ్రి. లోని విషయంలో నా ప్రభా మీరే అద్భుత కార్యాలను నా ప్రభా బిడ్డల జీవితంలో జరిగించండి నా తండ్రి. అలాగే నా ప్రభా ఎవరైతే మానసికంగా కృంగిపోతున్నారో నా తండ్రి, మరి భర్త మారు మనసు కోసం ప్రార్థన చేయమన్నారు. ఒక్కసారి బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. మానసికంగా ఎందుకు కృంగిపోతున్నారు? నా తండ్రి నాకున్నాడు కదా, నా భర్తను ఖచ్చితంగా నా తండ్రి మారుస్తాడు కదా, నేను నా తండ్రికి ఇష్టంగా జీవిస్తే చాలు, నాకు ఇంకా ఓర్పు సహనం అలవాటు కావాలేమో, విశ్వాసంలో నేను బలపడాలేమో, ఈ చిన్న సమస్యగా నేను కృంగిపోతే ఇంతకన్నా పెద్ద సమస్యలు వస్తే నేను ఎలా తట్టుకోగలను? అందుకే నా తండ్రి నాకు ఇంకా విశ్వాసాన్ని, ఓర్పు సహనాన్ని నా తండ్రి నాకు అలవాటు చేస్తున్నాడేమో అని గ్రహించుకునే హృదయాన్ని, తెలివిని, జ్ఞానాన్ని నా ప్రభా బిడ్డలకు అనుగ్రహించండి. మరి కళ్ళ ముందున్న సమస్యలు చూసి కృంగిపోకుండా, ఇంట్లో ఉన్న పరిస్థితులు బట్టి వాళ్ళు నా ప్రభా బాధంలో, దుఃఖంలో బిడ్డలు ఉండకుండా నా ప్రభా ధైర్యాన్ని ఎలా తెచ్చుకోవాలి? యోబు గారు సమస్తాన్ని కోల్పోయాడు, అయినా సరే ధైర్యపడలేదు కదా. అంత గొప్ప శక్తి గల తండ్రి నాకున్నాడు, నేనెందుకు భయపడాలి అని నా ప్రభా మీ మాటలు, మీరు చేసిన అద్భుత కార్యాలు ప్రతిదీ బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. ధైర్యంగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి. ప్రతి ఒక్కరు ప్రతి దినము వారి జీవితంలో మీరు చేసిన ప్రతి మేలు జ్ఞాపకం చేసుకొని మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పే హృదయాలను నా ప్రభ బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. అలాగే నా ప్రభ విడిపోయిన భార్య భర్తలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. మరి భార్య భర్తల మధ్య గొడవలు తీసివేసి నా ప్రభ నూతన మనసుని, నూతన నమ్మకాన్ని, నూతన ప్రేమని ఒకరి ఎడల ఒకరికి కలిగించి నూతనంగా మరొకసారి నా ప్రభ బిడ్డల జతపరిచి నూతన దాంపత్య జీవితాన్ని తిరిగి ప్రారంభించేది మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. అలాగే నా ప్రభ మామ వాళ్ళు అప్పుల్లో ఉన్నారని నా ప్రభ వారి గురించి ప్రార్థించమని ఎవరైతే నా తండ్రి మరి ప్రార్థన అవసరత కలిగి ఉన్నారో ఒక్కసారి బిడ్డలు జ్ఞాపకం చేసుకుని నా తండ్రి. ఇంట్లో సమాధానం లేదని నా ప్రభ ప్రార్థించమన్నారు. ప్రతి ఒక్కరి ఇంట్లో నా ప్రభ మీ శాంతి సమాధానాన్ని నింపమని అడుగుచున్నాం నా తండ్రి. మరి ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో నా ప్రభ వారి సొంత జ్ఞానం మీద ఆధారపడితే, వారి సొంత జ్ఞానంతో ఎన్ని ప్రయత్నాలు చేసినా బిడ్డలకు ఉద్యోగాలు రావు నా తండ్రి. కానీ బిడ్డల ముందు మీరుంటే నా ప్రభ దావీదు గారు ప్రార్థించారు, దావీదు గారు అడిగారు, యుద్ధము యెహోవాదే, అయ్యా మీరు మా ముందు ఉంటేనే మేము యుద్ధానికి వెళ్తాం, మీరు మాతో రాకపోతే యుద్ధానికి వెళ్ళము, ఒకవేళ వెళ్ళినా సరే మేము ఓడిపోతామని నా ప్రభ దావీదు గారు ఏ రీతిగా అయితే మీకు మొరపెట్టారు అలాంటి ప్రార్థన నా ప్రభ మాకు అనుగ్రహించండి నా తండ్రి. మేము చేసే ప్రతి పనికి ముందు మీకు అప్పగించే హృదయాలను మాకు అనుగ్రహించండి నా ప్రభ. మరి బిడ్డలు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నప్పుడు నా తండ్రి బిడ్డల ముందు మీరుంటేనే బిడ్డలకి నా ప్రభ ఉద్యోగాలు వస్తాయి నా తండ్రి. మీరు లేకుండా బిడ్డలు బయటకు వెళ్ళనివ్వద్దు నా ప్రభ, ముందుకు వెళ్ళలేరు నా తండ్రి. మీ చిత్తం అయితే బిడ్డల ముందు మీరుండి ఉద్యోగాలు పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. డిఎస్సీలో కాల్ లెటర్ కోసం ఎవరైతే ప్రార్థించమని అడిగారో ఒక్కసారి బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. మరి బిడ్డలు నా ప్రభ వారి సొంత జ్ఞానం మీద ఇన్ని సంవత్సరాలు ఆధారపడి రాశారు, అందుకే ఉద్యోగం రాలేదు. కానీ మీరిచ్చిన జ్ఞానంతో నా ప్రభ మీరు జ్ఞానం అడగమన్నారు, అడిగారు నా తండ్రి, పొందుకున్నారు నా ప్రభ. మీరిచ్చే జ్ఞానం అయితేనే నా ప్రభ బిడ్డలు ఉద్యోగాలు పొందుకుంటారు నా తండ్రి. ఒకానొక సమయంలో సొలొమోను రాజుకు నా ప్రభ సొలొమోను నీకేం కావాలి అడుగున్నప్పుడు, అయ్యా నాకు జ్ఞానం కావాలన్నప్పుడు నా తండ్రి సమృద్ధిగా జ్ఞానాన్ని ఇచ్చారు. ప్రపంచంలోనే జ్ఞానవంతుడు అనే ఘనత గొప్ప నా తండ్రి. మరి అంత గొప్ప ధన్యత వచ్చిందంటే నా ప్రభు అది మీరిచ్చిన జ్ఞానమే నా తండ్రి. సొలొమోను రాజు గారికి ఇచ్చిన జ్ఞానంలో
కొంత జ్ఞానమైన బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. మీ జ్ఞానంతో నా ప్రభ బిడ్డలు ఉద్యోగాలు పొందుకుంటారు. మీ జ్ఞానం లేకుండా బిడ్డలు ఏది సాధించలేరు నా తండ్రి. ప్రతి ఒక్కరికి నా ప్రభ మీ జ్ఞానాన్ని అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరైతే వీసా కోసం ప్రార్థించమని అడిగారో నా తండ్రి, బిడ్డలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని నా ప్రభ మరి బిడ్డలు నా ప్రభ అంత అర్హత బిడ్డకు వచ్చిందంటే అది మీరిచ్చిన జ్ఞానమే, మీ నడిపింపే నా ప్రభ. ఇక్కడ దాకా తెచ్చిన మీరు ఇక నుంచి ముందుకు తీసుకెళ్లరా? ఖచ్చితంగా తీసుకెళ్తారు అనే విశ్వాసాన్ని బిడ్డలో కలిగించమని అడుగుచున్నాం, నూతనంగా పుట్టించమని అడుగుచున్నాం నా తండ్రి. వీసా విషయంలో ఎలాంటి అడ్డంకులు ఆటంకాలు రాకుండా అన్ని సక్రమంగా జరిగించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరైతే నా తండ్రి బ్రదర్ వాళ్ళ వైఫ్కి నా ప్రభ ఎంటెక్ కోసం కాలేజీలో అడ్మిషన్ కోసం నా ప్రభ ప్రార్థించమని అడిగారు. ఒక్కసారి బిడ్డ జ్ఞాపకం చేసుకున్నా తండ్రి. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవా మీకే స్తోత్రం నా తండ్రి. మరి బిడ్డలు చదవాలని ఆశ కలిగి ఉన్నప్పుడు ఆశ నెరవేర్చగల శక్తి మీకు మాత్రమే ఉంది నా ప్రభు. మీ జ్ఞానంతో బిడ్డలు నింపి నా తండ్రి అడ్మిషన్ విషయంలో మీరే కృప చూపించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే ఎవరైతే భార్యాభర్తలు విడిపోయిన భార్యాభర్తలు కలవాలని ఆశ కలిగి ఉన్నారు, మీ మాటలు బిడ్డలు వింటున్నారు కాబట్టి నా ప్రభ ఆ ఆశ బిడ్డలో కలిగిందంటే అది మీరిస్తేనే నా ప్రభ. మరి మీ మాట చొప్పున నా తండ్రి బిడ్డలు నడుచుకోలేదేమో, ఒకవేళ అందుకేనేమో విడిపోయేదాకా వచ్చింది. ఒక్కసారి బిడ్డలు జ్ఞాపకం చేసుకుని వారు చేసిన తప్పే నా తండ్రి, బిడ్డలు చేసిన తప్పు దయతో క్షమించిన ప్రభా. విడిపోయిన భార్య భర్తలకు ప్రతి ఒక్కరికి నూతన ప్రేమని నూతన నమ్మకాన్ని బిడ్డలో కలిగించమని కలపమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో నా ప్రభా, మరి మీరు చెప్పారు నా తండ్రి మీ పరిశుద్ధ గ్రంథంలో నా ప్రభా ఎంతో మంది మీ బిడ్డలు మీరు జతపరిచారు కాబట్టి నా ప్రభా వాళ్ళు ప్రతి విషయంలో కూడా ఇద్దరు కలిసే ఉన్నారు, మీకు లోబడి జీవించారు నా ప్రభా. ఇస్సాకు గారి వివాహం విషయంలో నా తండ్రి ఇస్సాకుకి నా ప్రభా సరైన జీవిత భాగస్వామిని మీరే నా తండ్రి మరి చూపించిన దేవా, మీరే జతపరిచిన దేవా మీకే స్తోత్రం. అటువంటి పరిశుద్ధ వివాహాలు నా తండ్రి మీ చిత్తంలో జరిగించమని బిడ్డలకు మీ బిడ్డలు ఎవరైతే ప్రార్థనలో ఉన్నారో నా ప్రభా, ఎవరైతే నా తండ్రి ఆశ కలిగి ఉన్నారు, మీ ఎడల భయం భక్తి కలిగిన అలాంటి బిడ్డలు కావాలని ఆశ కలిగి ఉన్నారు నా తండ్రి, వారికి సరైన జీవిత భాగస్వామిని మీరు మాత్రమే ఏర్పాటు చేయగలరు, మీరు మాత్రమే జతపరచగలరు. మీరు జతపరిస్తేనే ఆ కుటుంబాలు ఆ భార్యాభర్తలు సంతోషంగా జీవిస్తారు. ప్రతి విషయంలో ఒకరి ఎడల ఒకరికి నమ్మకం కలిగి ఉంటారు నా ప్రభా. అటువంటి పరిశుద్ధ వివాహాలు జరిగించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే ఎవరైతే వివాహాలు పెట్టుకుని ఉన్నారో నా ప్రభా, బిడ్డల ముందు మీరుండి ఏ లోటు లేకుండా ప్రతిదీ కూడా మీరే సమస్తము సమకూర్చమని మరి కావలసిన డబ్బులు రావలసిన డబ్బులు సరైన సమయానికి అందేలా మీ కృప అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. ఎటువంటి అప్పులు పాలవ్వకుండా, ఆర్థిక ఇబ్బందులు బిడ్డలకు రాకుండా, ఎటువంటి ఆటంకాలు అడ్డంకులు వివాహాలకు రాకుండా మీరుంటే చాలు నా తండ్రి. ఏ గొడవలు అవ్వవు నా ప్రభా, సమస్తము సమకూర్చమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా వివాహాల తర్వాత ప్రతి ఒక్కరి గర్భాన్ని తెరవమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా గర్భఫలం కోసం ఎలా ప్రార్థన చేయాలి, మీరిచ్చే బహుమానం పొందుకోవాలంటే ఎలా లోపడి తగ్గింపుతో ఓర్పు సహనంతో ఎదురు చూడాలో బిడ్డలకు నేర్పించండి నా ప్రభా. అలాగే నా తండ్రి ఎవరైతే నా ప్రభా వ్యవసాయం చేస్తున్నారో ఒక్కసారి బిడ్డలు జ్ఞాపకం చేసుకుని నా తండ్రి వారికి ఇచ్చిన భూమిని బట్టి మీకే స్తుతి స్తోత్రం నా ప్రభా. మీ ఆశీర్వాదంతో నా ప్రభా ఆ భూమిని నింపమని అడుగుచున్నాం నా తండ్రి. మీ ఆశీర్వాదం ఆ భూమి మీద ఉంటే చాలయ్యా, ప్రపంచమంతా కరువు వచ్చిన మీరు ఆశీర్వదించిన భూమి సమృద్ధిగా నా ప్రభా పంట ఇస్తుంది నా ప్రభా. మీ ఆశీర్వాదంతో బిడ్డలకు ఇచ్చిన భూమిని ఆశీర్వదించి ఎటువంటి తెగుళ్ళు ఎటువంటి నా ప్రభా విపత్తులు రాకుండా మీ రక్షణ కంచి నా ప్రభా బిడ్డల చుట్టూ భూమి చుట్టూ ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా ప్రతి ఒక్కరు నా తండ్రి మీ ఎడల భయం భక్తి కలిగి తగ్గింపు జీవితం, తగ్గింపు ప్రవర్తన, తగ్గింపు మాటలు, తగ్గింపు చూపులతో ఎలా జీవించాలో, దీన మనసు కలిగి ఎలా జీవించాలో మాకు నేర్పించండి నా ప్రభా. మీరు చేసిన ఏ మేలు కూడా మేము మర్చిపోనివద్దు నా తండ్రి. మీ ఎడల నా ప్రభా మేము ప్రేమ కలిగి ఎలా జీవించాలో, నమ్మకంతో ఎలా జీవించాలో మాకు నేర్పించండి నా ప్రభా. మీకు ఇష్టలుగా ఎలా జీవించాలో మాకు నేర్పించండి నా తండ్రి. మీ మనసు గెలుచుకోవాలంటే మేమెలా బ్రతకాలో, మేమెలా ప్రవర్తించాలో ఆ జ్ఞానాన్ని నా ప్రభా మాకు అనుగ్రహించండి నా తండ్రి. ఎన్ని సమస్యలున్నా సరే, ఎలాంటి పరిస్థితులు ఎదురైనా మీ నుండి మాత్రం మమ్మల్ని దూరం చేయొద్దు నా తండ్రి. మీ నుండి దూరం చేసేది ఏది కూడా మాకొద్దయ్యా. అది జ్ఞానమైన, గొప్ప ఘనతైన, కీర్తైన,
పేరు ప్రతిష్టలైన ఏది కూడా, ఆస్తి అయినా, అంతస్తులైన, సంపదైన, ఆరోగ్యమైనా సరే ఏది కూడా మాకొద్దు నా తండ్రి. మీ నుండి దూరం చేసేది ఏది కూడా మాకొద్దయ్యా. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా సరే మీరు మాకు తోడుగా ఉండమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా తండ్రి, ఎవరైతే ఈ దినాన జన్మదినం జరుపుకుంటున్నారో నా తండ్రి, మరి బిడ్డలకి నూతన దయా కిరీటాన్ని బిడ్డలకు అలంకరించిన ప్రభ, నూతన ఆశీర్వాదాలతో మరి బిడ్డలు నింపమని అడుగుచున్నాం నా తండ్రి. గడిచిన సంవత్సరాలంతా ఒకవేళ బిడ్డలు మీకు దూరంగా ఉండుంటే, లోకంలో బ్రతుకుంటే నా తండ్రి, ఆ లోకాన్ని అసహించుకొని ఈ నూతన సంవత్సరంలోనైనా మీకు దగ్గరయ్యేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. బిడ్డలకి వారికి ఏదైతే కావాలని బిడ్డలు ఆశ కలిగి ఉన్నారు, వారికి మంచి భవిష్యత్తు ఇచ్చిన ప్రభ, ప్రతి విషయంలో కూడా మీ ఎడల భయం భక్తి కలిగి జీవించే నూతన హృదయాలను బిడ్డలకు అనుగ్రహించి, నూతన ఆశీర్వాదాలు బిడ్డల మీద ఉంచిన ప్రభ, నూతన భవిష్యత్తుని, నూతన హృదయాలని, నూతన భయాన్ని, భక్తిని నా ప్రభ బిడ్డలకు అలవాటు చేయమని అడుగుచున్నాం నా తండ్రి. మీ మీదే ఆధారపడాలి, మీ మీదే ఆనుకోవాలి, మీ గురించి ఆలోచించాలని నూతన హృదయాన్ని బిడ్డలకు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ, ఎవరైతే ఈ నూతన దినంలో నా తండ్రి మరి మ్యారేజ్ యానివర్సరీ జరుపుకుంటున్నారు నా తండ్రి, ఆ భర్త భార్యని నా ప్రభు మీరు ఆశీర్వదించి నా తండ్రి, మీ చిత్తంలో బిడ్డలు జతపరిచారు కాబట్టి నా ప్రభ, ప్రతి విషయంలో ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి నమ్మకంతో జీవించేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. ఒకరికొకరు తోడుగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి. ఆ కుటుంబాన్ని మీరు ఆశీర్వదించిన ప్రభ, మరి నూతన హృదయాలని, ఒకరి మీద ఒకరికి నూతన ప్రేమను బిడ్డలకు కలిగించిన ప్రభ, నూతన నమ్మకాన్ని నూతనంగా ఇచ్చిన ప్రభ, మరి బిడ్డలకు నా తండ్రి నూతన ఆశీర్వాదాలు బిడ్డల ఉంచమని, ఆ కుటుంబంలో ఉంచమని అడుగుచున్నాం. వారికి ఇచ్చిన బిడ్డల బట్టి మీకు స్తోత్రం నా ప్రభ. నూతన భవిష్యత్తును బిడ్డలకు కలిగించి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ, ప్రతి విషయంలో మీ ఎడల భయం భక్తి కలిగి జీవించేలా ఆ కుటుంబాన్ని నా ప్రభ మీరు ఆశీర్వదించమని, మీ కాపుదల కుటుంబం చుట్టూ ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. కుటుంబంలో నా ప్రభ ఒకవేళ అప్పులు, ఆర్థిక సమస్యలు ఉంటే యేసు నామములో తీసివేసి నా ప్రభ నూతన ఆశీర్వాదాలతో కుటుంబాన్ని నింపమని అడుగుచున్నాం నా తండ్రి. ఈ రోజంతా మీరు చేసే ప్రతి పని సమస్తము మీ హస్తాలకు అప్పగించుకుంటూ, అడిగే అర్హత పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.